హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ఆయన గురించి బోల్డ్ అనే విశేషాలు చెప్పడానికి ఎవరున్నారో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. యాక్చువల్లీ చేతన్ అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ పాట ఏంటి? RX100లోని పిల్లారా కదా. దాని గురించే కాదు, ఇంకా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన SR కళ్యాణ మండపంలోని సూపర్ హిట్ సాంగ్స్ గురించి కూడా అన్నీ అడిగి తెలిసేసుకుందాం, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? వీఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ అండి. చేతన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. SR కళ్యాణ మండపం సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా రీచ్ అయ్యాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? చాలా హ్యాపీగా ఉంది. అందరు ఆడియన్స్ అందరికీ నా పాటలు కనెక్ట్ అవ్వడం, అట్ ది సేమ్ టైం ప్రతి ఎలిమెంట్, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, అండ్ ఈవెన్ సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ మూవీ ప్రెజెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అవును, స్పెషల్లీ RRకి కూడా చాలా మంచి అప్లాస్ వస్తుంది కదా. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కష్టపడి చేసిన అటెంప్ట్ అందరికీ నచ్చితేనే కదా ఇప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. డెఫినెట్లీ హ్యాపీనెస్ ఫేస్ చేస్తున్నాయి ఇప్పుడు. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ చేతన్ గారు అనగానే పిల్లరాక్ కనెక్ట్ అయిపోయాము. తర్వాత ఇప్పుడు ఆ సాంగ్ ఏంటంటే అది సాడ్ సాంగ్ అయినా కూడా అసలు కంప్లీట్గా బ్యూటిఫుల్ ఫీల్తో చేశారు దాన్ని. సో ఇలాంటి పెక్యులియర్ థాట్స్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడం మీకు ఇష్టమా? ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం ఏంటంటే అది ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ వైబ్తో ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ని కూడా. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక కామన్ మ్యాన్ సెంట్రిక్గా తీసుకుంటే వాళ్ళ వర్క్స్ కానీ అవన్నీ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు మూవీ అయినా లేకపోతే పాటలైనా వింటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేసే బాధ్యతగా మ్యూజిక్ కంపోజర్గా నాకు ఇష్టం తీసుకోవడం. అట్ ది సేమ్ టైం నాకంటూ నేను ఏమైనా కొత్తగా చేయగలను. ఈ రెండు బాగా క్యాలిక్యులేటివ్గా కొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ఇష్టపడతాను. ఓకే, సో ఫస్ట్ మనం మీ చైల్డ్హుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో హూ ఈస్ చేతన్ భరద్వాజ్? నేను పుట్టి పెరిగింది వైజాగ్ అండి. వైజాగ్లోనే మొత్తం స్కూలింగ్ అండ్ ఇంజనీరింగ్ కూడా అక్కడే చేశాను, గీతంస్లో. ఓకే. దాని తర్వాత నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్యారలల్గా మ్యూజిక్ అనేది చాలా ఇష్టం. నేర్చుకునే వాళ్ళ చిన్నప్పటి నుంచి నాకు అంటే ప్యాషన్గా గిటార్ కానీ లేకపోతే పియానో కానీ అన్ని సరదాగా నేర్చుకుంటూ ఉండేవాడిని. అంటే నాకంటూ కొన్ని కంపోజిషన్స్ మైండ్లో అనిపించినవి చేయడం. ఓకే. అలా చేస్తూ అలా సంథింగ్ క్యాటలాగ్ లాగా పెట్టుకుని ఎక్కడైనా ఛానల్స్ ఎవరన్నా ఉన్నా మన టెంపో స్టాండ్ అని ఒకప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉండేది. అందులో కంటెంట్ పెట్టి జనాల నుండి ఏమైనా ఎప్రిషియేషన్ లాంటిది వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అలా ఉండేవాడిని. సో అసలు ఫస్ట్ మీకు అంటే ఎప్పుడు ఎవరంటే ఇంట్లో ఎవరైనా మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు కానీ లేదంటే సింగర్స్ కానీ ఎవరైనా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ప్యాషన్? మా మదర్ క్లాసికల్ వోకల్స్ బాగా పాడతారు, బాగా ఇష్టం మా మదర్కి. అండ్ ఈవెన్ మా పిన్ని వీణ ప్లే చేస్తారు. మా ఇద్దరు మావయ్యలు, చిన్న మావయ్య ఏమో ఫ్లూట్ ప్లే చేస్తారు, అండ్ మా మృదంగం మా పెద్ద మావయ్య చేస్తారు. సో ప్యాషన్తో నేర్చుకున్నారు అందరూ, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు. నేను కూడా వాళ్ళు పెరుగుతూ ఆ ఎన్విరాన్మెంట్లో పెరుగుతూ మ్యూజిక్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. జనరల్గా ఒక క్రిటికల్ లిజనింగ్ వింటూ ఉంటే మనం అంటూ ఏదో సబ్కాన్షియస్గా ఒక ప్యారల్గా ఒక బ్రెయిన్లో ఒక చోట వర్క్ చేస్తుంటుంది ఎనర్జీ ఫామ్ అనేది. సో అలా వర్క్ చేసే ప్రాసెస్లో ప్యాషన్ మేబీ అలా గ్రో అయిందేమో డెఫినెట్లీ. అండ్ దాంతో ప్యారల్గా నేను ఇలా వర్క్ చేస్తూ డెమోస్ ఇన్ ద సెన్స్ అదే మూవీ సెంట్రిక్గా అని కాకుండా జనరల్గా డెమోస్ చేసుకునేవాడిని ఒకప్పుడు. సో అలా ప్యాషన్గా చేసుకుంటూ వచ్చా. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా ఇండస్ట్రీ సెంట్రిక్గా కానీ ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో నాకేంటంటే జనరల్గా ఇలా ఎలా అది పిచ్చింగ్ కానీ థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఎలా అప్రోచ్ అవ్వాలి అవి కూడా ఐడియా లేదు ఇన్ఫ్యాక్ట్ ఇంజనీరింగ్ అయినంత వరకు కూడా. సో నేను ప్యారల్గా చేసుకుంటూ ఉండేవాడిని. సో లక్కీలీ తర్వాత నేను యాక్చువల్లీ ఐటీలో జాబ్ చేశాను. ఐటీలో జాబ్ చేస్తూ తర్వాత IRDA సర్టిఫైడ్ సర్వేయర్ నేను, ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్. సో ఈ ప్రొఫెషన్స్లో ఉంటూ ప్యారలల్గా నేను మ్యూజిక్ నాకు ఇంట్రెస్ట్ బాగా మ్యూజిక్ అనేది. సో చిన్నప్పటి నుండే వింటూ ఎన్విరాన్మెంట్ కానీ ఏదో రకంగా మొత్తానికి అయితే మైండ్లోకి ఇంజెక్ట్ అయింది. సో అలా ప్యారల్గా చేసుకుంటూ ఉండేవాడిని. సో కొన్ని రోజుల తర్వాత ఇలా కాంటాక్ట్స్ రావడం. ఇలా కాంటాక్ట్స్ అంటే జనరల్లీ ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నారు, మామూలుగా ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళు ఉన్న రిలేటివ్స్ ఉన్న అప్పుడే యంగ్ ఏజ్లో వచ్చేయటం, దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. బట్ జాబ్లో సెటిల్ అయిపోయి ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కమింగ్ ఇన్ టు దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ స్ట్రగుల్ అండ్ రిస్క్. అంటే స్ట్రగుల్ అనే దానికన్నా ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే ప్యాషన్ ఎలాగో ప్యారల్గా చిన్నప్పటి నుండి ఉండేది. సో ఇప్పుడు జనరల్గా ఆఫీస్ టైమింగ్స్ అవ్వగానే ఇంటికి వచ్చి ఎలా తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం, ఇలా కంటెంట్ ఇలా మ్యూజిక్ చేస్తానని చెప్పడం, అలా చేస్తూ ఉండేవాడిని. సో మీకు ఫస్ట్ కాంటాక్ట్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, విచ్ వన్ ఈజ్ యువర్ ఫస్ట్ కాంటాక్ట్? నా ఫస్ట్ కాంటాక్ట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేను 2009లో నేను ఒక మజ్ను అని ఒక ఆల్బమ్ చేశాను.
2009 టైంలో. సో అప్పుడు కోటి గారు అండ్ సాగర్ గారు, శివాజీ గారు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ లాగా చేసాం వైజాగ్లో. ఓకే. సో ఒక ఆడియో ఈవెంట్ లాగా ఆల్బమ్కి రీచ్ అవ్వడం కోసమని. సో ఆ ప్రాసెస్లో కోటి గారికి బాగా కనెక్ట్ అయ్యింది నా వర్క్. కోటి గారి దగ్గర నేను కపుల్ ఆఫ్ మూవీస్కి అప్పుడు ఉన్నాను ఆ కోటి గారి దగ్గర. సో ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గా ఒక అప్రోచ్ తెలిసింది నాకు. లైక్ వాట్ ఈస్ ద మూవీ స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏంటి వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక సింగిల్గా నేను వర్క్ చేయడం వేరు, మల్టిపుల్ స్పెక్ట్రమ్తో వర్క్ చేయడం వేరు, అండ్ టైమ్ లైన్స్లో వర్క్ చేయడం ఎలా ఉంటుంది, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని డెఫినెట్లీ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఐటీలో జాబ్ చేయడం కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ప్యారలల్గా మ్యూజిక్ అనేది ప్యాషన్గా వెళ్తూ వచ్చాను. లక్కీగా కొన్ని రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ కోసమని నేను యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్ చైతన్య వర్మ అని తనకి పరిచయం అనమాట. నేను నా వర్క్ బాగా ఇష్టం తనకి. సో తను ఇలా 7 మూవీ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నాది ఫస్ట్ స్టార్ట్ అయిన మూవీ RX-100 కన్నా ముందు. 7 మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు రమేష్ వర్మ గారు వర్క్ విని యాక్చువల్లీ అతను అప్పుడు ఆన్బోర్డ్ చేసుకున్న ప్రాజెక్ట్ 7 అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. సో దానికి నేను సరిపోతాను అనుకుని కొన్ని రోజులు ఆ మూవీ వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడే ప్యారల్గా అజయ్ భూపతి గారు నాకు పరిచయం అయ్యారు అప్పుడు. సో అప్పుడు కూడా అదే ఆ సబ్జెక్ట్ సెంట్రిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా వర్క్ నాకు బాగా నచ్చింది అజయ్ భూపతి గారికి నా వర్క్. సో అలా ప్యారలల్గా అజయ్ భూపతి గారు ఒక ఆన్బోర్డ్ అయింది ఒక మూవీ. ఇలా అప్పటికి ఇంకా RX-100 అని తెలియదు ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆన్బోర్డ్ అయింది. సో అది వర్క్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల తర్వాత RX-100 పెట్టారు. చాలా క్రేజీగా ఉంది సార్, పేరు కూడా టైటిల్ కూడా చాలా బాగుంది. సబ్జెక్ట్ కూడా చాలా ఇంటెన్స్ అని అప్పటికే నాకు అనిపించింది. ఇలాంటి అంటే ఏ కంపోజర్కైనా ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఏమన్నా వాళ్ళు చూపించుకోవాలంటే స్కోప్ ఉండాలి మ్యూజిక్. సో అలాంటి స్కోప్ దొరికింది నాకు ఆ సబ్జెక్ట్తో. సో నేను ఏంటి అనేది ఏమన్నా నా వర్క్ ఎంత అనేది నేను చూపించుకోవడానికి స్కోప్ దొరికింది కాబట్టి అలా వర్కౌట్ చేస్తూ RX-100 తర్వాత రిలీజ్ అవ్వడం, ఆ సాంగ్ లాంచ్ అవ్వడం, దాని ముందు అన్ని పాజిటివ్ వైబ్స్ అలా అన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. జస్ట్ లైక్ RX-100 లాగే SR కళ్యాణ్ కూడా అదే వైబ్ వచ్చింది. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. సో కోటి గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది కదా, కోటి గారు ఎంకరేజ్ చేసే వల్ల ఆయనతో అంటే ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు కానీ ఆ సాంగ్ వినిపించినప్పుడు కానీ హౌ వాజ్ హీ ఎంకరేజ్? కోటి గారు యాక్చువల్లీ చాలా ఎంకరేజింగ్ అండి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. అతనితో వర్క్ కూడా నేను చేసినప్పుడు కూడా చాలా అంటే డౌన్ టు ఎర్త్గా చాలా ఒక హెల్దీగా ఉండేది ఎన్విరాన్మెంట్ నాది. సో అలా కొన్ని రోజులు వర్క్ చేశాను. బట్ నేను వేరే రీజన్స్ వల్ల ఐటీలోకి వెళ్ళాను కొంచెం. సో వర్క్ పరంగా నాకు కనెక్ట్ అయింది, బాగా వర్క్ తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ బాగా నాకు ఎలా డీల్ చేస్తారు ఒక ప్రొడ్యూసర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ, ఎలా అప్రోచ్ అవుతారు, అసలు పిచ్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనెక్ట్ అయ్యాయి బాగా. అండ్ అక్కడ ఉన్నంతకాలం నేను చాలా బాగా చూసుకున్నారు నన్ను కోటి గారు. సో బాగా సరదాగా ఉండేది వర్క్. బట్ నేను ఐటీలో వర్క్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్యారల్గా కూడా మ్యూజిక్లో కూర్చుని ఉండేవాడిని కొన్ని రోజుల వరకు. తర్వాత మళ్ళీ IRDA సర్టిఫైడ్ సర్వేయర్గా వర్క్ చేశాను తర్వాత మళ్ళీ, అంటే ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్లో. అసలు అంటే దానికి దీనికి కూడా ఏం సంబంధం లేదు కదా? ఇన్ఫ్యాక్ట్ చాలా డిఫరెంట్. యాక్చువల్లీ నేను చేసింది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ IRDA కంప్లీట్లీ కంప్యూటర్ సైన్స్తో ఉండే చాలా చిన్నది. అంటే అది నాకు ఎలా ఉంటుందంటే స్విచ్చింగ్ మైండ్ సెట్ లాగా ఉంటాయి. కొత్తగా ఏమైనా ఛాలెంజెస్ తీసుకోవడం ఇష్టం ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుండి. సో ఆ ఛాలెంజెస్ సెంట్రిక్గా ఒక్కొక్క ఫీల్డ్ అలా. బట్ ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫీల్డ్స్లో ప్యారల్గా ఉన్నప్పుడు ప్యారల్గా నాకు మ్యూజిక్ అనేది మటుకు ఉండేది ఎప్పుడు మైండ్లో. సో ఈ మ్యూజిక్ని ప్యారల్గా గ్రో చేసుకుంటున్నా. లక్కీగా కుదిరే అన్ని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా జరిగాయి. ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అప్పటి నుండి ఇప్పటి వరకు. ఫైర్ డిపార్ట్మెంట్ సర్వీసెస్లోకి మీరు వెళ్ళటానికి ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా లేదంటే? అలా ఏం లేదు యాక్చువల్లీ. అది అంటే ఫైర్ అసెస్మెంట్ యాక్చువల్లీ లాస్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్, అది ఇన్సూరెన్స్ కంపెనీ సెంట్రిక్గా. అదేంటంటే కొంచెం ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, CA క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే దానికి ఎలిజిబుల్ యాక్చువల్లీ. దానికి అదొక హిడెన్ ఫీల్డ్, సంథింగ్ లైక్ అదొక క్రేజీనెస్ ఉంది అందులో అనిపించింది నాకు. సో క్రేజీగా ఉండి ఒక ఛాలెంజింగ్, ప్రతిరోజు ఛాలెంజెస్ ఎదుర్కోవడం ఇష్టం. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ న్యూరల్ నోట్స్ కొంచెం బెటర్గా పనిచేస్తాయి, ఎనర్జీ ఫామ్ బాగుంటుంది అని. ఆల్రెడీ మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది కదా. ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి కదా, అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు, మీరు స్విచ్ చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? మా పేరెంట్స్ యాక్చువల్లీ చాలా అట్మోస్ట్ కంఫర్ట్ జోన్లో నన్ను ఉంచారు ఎప్పుడు. మా పేరెంట్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు నాకు. ప్రతి ఎలిమెంట్లో, ప్రతి స్టేజ్లోనే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంటే లిటరలీ ప్యాషన్ వేరు, ప్యాషన్ని క్రాక్ చేయడం వేరు, రెండింటినీ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ అప్పుడు నాకు గిటార్స్ ప్లే చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్ కొంతమంది, హైలీ టాలెంటెడ్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఫిగర్ అవుట్ చేయాలి అంటే ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ప్రాక్టికలీ పాసిబుల్ అవ్వవు.
ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ప్లస్ నాకు అదొక్కటే సపోర్ట్, మోరల్ సపోర్ట్ మెయిన్గా చాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి క్రియేటివ్ ఫీల్డ్లో సమ్ డిప్రెషన్ యాంగిల్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి, అంటే వేరియస్ ఫార్మ్స్. అంటే ఏదో సీరియస్ డిప్రెషన్ అని కాదు, నా వర్క్ ఇలా కరెక్ట్గా షోకేస్ చేయలేకపోయాను, నేను వర్క్ చేయగలుగుతున్నా కూడా అని ఇనిషియల్ డేస్లో కొన్ని స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్లో కూడా నేను కాదు హ్యాపీగా ఉండాలి, ప్రతి ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా ఉండే. ఇన్ఫ్యాక్ట్ అది చాలా ఇంపార్టెంట్ అని నాకు మా పేరెంట్స్ ఎప్పుడు గైడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే హ్యాపీనెస్ ఉన్నప్పుడు విజ్డమ్ బాగా పనిచేస్తుంది. సో ఆ విజ్డమ్ బాగా పనిచేసినప్పుడు మనం ఏమైనా వర్క్ చేసేది ఎక్సెల్ అయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అది కూడా అవుతుందో లేదా అనేది మన చేతుల్లో ఉండదు. లక్కీలీ కనెక్ట్ అయింది కాబట్టి హ్యాపీ మూమెంట్ నాకు అది పాజిటివ్గా అయ్యేది. సో అలా మా పేరెంట్స్ సపోర్ట్ సీరియస్లీ అది ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది నా వర్క్ పరంగా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ అనేది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫీల్డ్. సో దానికి కూడా కొన్ని ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక స్టూడియో ఉండాలి, ఎన్విరాన్మెంట్, మనం వర్క్ చేసేది కరెక్ట్గా ఈ అప్రోచ్ అవ్వాలి, ఆడియన్స్కి అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా దానికంటే ఒక గ్రౌండ్ వర్క్ చాలా అవసరం. డైరెక్టర్స్కి పిచ్చింగ్ చేయాలన్నా కూడా గ్రౌండ్ వర్క్ చాలా అవసరం. సో దానికి ఇన్స్ట్రుమెంటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. వాటి విషయాల్లో సపోర్టివ్, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్, ఒకటి కాదు ఎవ్రీ ఆస్పెక్ట్లో సపోర్ట్ చేశారు. సో లక్కీ అని చెప్పాలి. సో ఎవరు ఎక్కువ మిమ్మల్ని బాగా పుష్ చేసేవాళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీలో, స్పెషల్లీ మామ్ అండ్ డాడీ? ఇద్దరు ఈక్వల్లీ. ఇద్దరు ఏం చేసినా ముందు మ్యూజిక్ ఇండస్ట్రీ అని కాదండి, మెయిన్గా ఒక మనిషి అనేవాడు ఆనందంగా ఉంటేనే వాడు ఏమన్నా పర్టికులర్ వాడు ఏదైతే ఫీల్డ్లోకి వెళ్తాడో అది అచీవ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక రకమైన ఏదో సంథింగ్, ఇప్పుడు సబ్ కాన్షియస్ మెమరీలో ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఐడియాలజీ 100% షూర్గా వాడు ఆనందంగా ఉండాలి, ఎందుకంటే అప్పుడే విజ్డమ్ బాగా పనిచేస్తుంది. సో ఆనందంగా ఉండాల్సిన మూమెంట్ 100% షూర్గా క్రియేట్ చేయాల్సింది ఫ్యామిలీ అండ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే. సో మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, మంచి ఫ్యామిలీ ఉన్నారు నాకు. సో లైక్ ఆ సపోర్ట్ ఎప్పటి నుండో ఇద్దరు ఈక్వల్లీ. మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్, ఎవ్రీవన్, మొత్తం ప్రతి మా మామయ్యలు కానీ మా పిన్ని కానీ అందరూ సపోర్టివ్. అందరి సపోర్ట్ వల్ల ఇన్ఫ్యాక్ట్ ఇది. సో యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో అంటే ఎంత పుష్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇనీషియల్ డేస్ స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది, ఎవరికైనా సరే ఉంటుంది. సో మీ ఇనీషియల్ డేస్లో ఎలా ఉండేది స్ట్రగుల్? మ్యూజిక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఇందాక అన్నట్టుగానే ఎక్స్పెన్సివ్ ఫీల్డ్ అది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అవసరం పడుతుంది. సో చేసే అటెంప్ట్ ఒక్కోసారి మూడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కంపోజిషన్ క్రియేటివ్ ఎఫర్ట్ కదా ఇది, వినే వాళ్ళ మూడ్ ఏంటో మనం గెస్ చేయలేం. సో వినే వాళ్ళ మూడ్ బట్టి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు వేరే టైప్ ఆఫ్ వేవ్ లెంత్లో ఉండొచ్చు. సో మనం అప్రోచ్ అయ్యే ప్రాసెస్లో డెఫినెట్లీ ఆ పిచ్చింగ్ ప్రాసెస్లో సంహవ్ బాగా చేస్తున్నాను నాకు అనిపిస్తున్నా. బాగా ఇన్ ద సెన్స్ ఏదో జనానికి ఎక్కాలని కాదు, నేను అనుకునే అటెంప్ట్ జెన్యున్గా చేస్తున్నాను అన్న పాయింట్ని నేను ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్లో వేరియస్ రీజన్స్ వల్ల అది కరెక్ట్గా మేబీ అవతల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఈ స్టేజ్లో నేను చాలా ఆల్మోస్ట్ 2015, 2016, 2017లో కూడా కపుల్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళని కలిసి వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే సింక్ అవసరం ఎక్కువ ఇంపార్టెంట్. టెక్నీషియన్స్ అనే వాళ్ళందరూ సింక్లో ఉన్నారనుకోండి, డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరూ, డెఫినెట్లీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో వాళ్ళకి వేరే డైమెన్షన్లో ఉన్నారు, నేను వేరే డైమెన్షన్లో ఉన్నాను. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంటికి వస్తున్నప్పుడు కొంత ఏదో ఒక యాంగిల్లో డిప్రెషన్ ఉంటుంది. అంటే ఇంకా అదేం పెద్ద బాధాకరమైన డిప్రెషన్ మూమెంట్స్ అయితే నాకు ఇన్ఫ్యాక్ట్ చాలా మందిలో జరగలేదంతా, జరిగాయి, డెఫినెట్లీ ఉన్నాయి. బట్ కానీ అవేం పెద్ద సీరియస్గా అవి మళ్ళీ వాటిని మైండ్లోకి ఎక్కించుకున్నాం అనుకోండి, మనం చేస్తున్న విజ్డమే మనకి దెబ్బతీస్తుంది. భరద్వాజ్ గారు మీరు చాలా ఫిలాసఫికల్గా కూడా ఉన్నారే, కొంతమందితో మాట్లాడితే అనిపిస్తుంది కదా ఇన్ డెప్త్ ఫీల్ అనేది. సో అలా అనమాట. బుక్స్ అవి ఎక్కువ చదువుతారా మీరు? లేదండి, బుక్స్ ఏం చదవరు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా బుక్స్ అసలు పట్టుకొని కూడా లేదు. ఓకే. సో ఐటీ ఫీల్డ్ అనేది అంటే ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వేరే ఫీల్డ్స్లో అసలు ఇంట్రెస్ట్ రాదు అంటారు. సో మీరెందుకు ఈ కోటి గారితో జర్నీ చేసిన తర్వాత, కోటి గారితో జర్నీ చేయడం అనేది చాలా మందికి చాలా రేర్ ఆపర్చునిటీ. సో ఆ తర్వాత ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళారు. ఐటీ ఫీల్డ్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్. ఒక ప్రోటోకాల్ బేస్డ్ ఉంటుంది, మనకేమో అసలు ఇట్స్ ఆల్ ఎమోషనల్ బేస్డ్ ఫీల్డ్ మనది, ఎమోషనల్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్. సో ఇక్కడ నుంచి అక్కడికి జంప్ ఎందుకు చేశారు, అండ్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసినప్పుడు మీ జర్నీలో ఎలా ఉండింది? అంటే నేను మ్యూజిక్ పరంగా అయితే ఎప్పుడు జంప్, నా మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఎప్పుడైనా ఇంటికి వచ్చినా కూడా ఏమైనా వర్కౌట్ చేస్తున్నా కూడా ఎమోషన్స్ రిలేటెడ్ ట్యూన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఎప్పుడు జంప్, మ్యూజిక్ పరంగా మ్యూజిక్ నుండి వేరే చోటకి ఎప్పుడు జంప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతిదీ ప్యారలల్గానే మ్యూజిక్ రన్ అవుతూనే ఉంది లైఫ్లో. అంటే ఆనందం అనేది ఏదో ఒక యాంగిల్లో ప్రతి ఒక్కరికి ఒక మూల ఒక ఆనందం ఉంటుంది, ఒక నచ్చిన ఫీల్డ్ కదా. సో అలా మ్యూజిక్ డెఫినెట్లీ నాకు ఆనందం ఇస్తూ ఉండేది.
అంటే వేరియస్ ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్టు నాకు బేసిక్గా ఎలా పిచ్చింగ్ ప్రాసెస్ కానీ థింగ్స్ ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఒక క్రియేటివ్ పర్స్పెక్టివ్ అంటే ఎలా ఉంటుందంటే ఇమాజినరీ థింగ్ మ్యూజిక్ అనేది ఇన్ఫాక్ట్ విజువల్గా అంటే మనం డిఎస్ఎల్ఆర్ పట్టుకు వెళ్ళి ఒక షూట్ చేసి ఇది నా కంటెంట్ అని చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మ్యూజిక్ అనేది అవతల వాడి మూడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు విజువల్ ఎలా ఉంటుందంటే చూసింది మాత్రం ఊహించుకోగలడు వినేవాడు, సినిమా చూసేవాడు సో చూసిందే ఊహించుకుంటాడు. ఇప్పుడు సపోజ్ అక్కడ ఏదో వేరే ప్రాపర్టీ ఉండాల్సిన చోట ఇక్కడ వేరేది ఉన్నా అది ఊహించుకుని ఇది సీన్ చూడరు. మ్యూజిక్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇమాజినరీ థింగ్ కాబట్టి దాని ముందే ఎవరో ఇంకొక ఎస్టాబ్లిష్డ్ కంపోజర్ సాంగ్స్ వింటారు, తర్వాత ఇక్కడికి వస్తారు ఈ పాట వింటారు. సో ఆ జడ్జ్మెంట్ అనేది ఎవరి మైండ్లో వాళ్ళు ఊహించుకోవచ్చు. ఇమాజినరీ థింగ్ కాబట్టి మ్యూజిక్ అనేది ఇప్పుడు ఒక లవ్ సాంగ్ నేను చుక్కల చున్ని ఉంది, చుక్కల చున్ని ఇప్పుడు విజువల్గా ఉన్నది ఒక కంటెంట్ ఉండొచ్చు, బట్ నేను పాట వింటున్నప్పుడు వేరే ఊహించుకోవచ్చు. అదే నేనంటే కామన్ ఆడియన్స్ సెంట్రిక్గా చెప్తాను. కామన్ ఆడియన్స్ పాటలు వింటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు. సో అది మనం ఎలా చూపించుకోగలం, ఇది మీ డైమెన్షన్లోనే ఉన్నాను అని ఒక డైరెక్టర్తో నేను చూపించుకోవాలంటే డెఫినెట్లీ ఇనీషియల్ డేస్లో నా వర్క్ ఏంటి, నేను అప్రోచ్ చేసింది ఏంటి, ఆ విధానం అవతల వాళ్ళకి కరెక్ట్ అవ్వడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. ఆ టైం పట్టే ప్రాసెస్లో వేరియస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, చాలా థింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ లిటరలీ వర్కౌట్ చేసుకోవాలంటే ఇంకొక సోర్స్ కూడా ఉండాలి. ప్యారల్గా ఈ ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు కదా. అవును, ఫైనాన్షియల్ సోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా పేరెంట్స్ డెఫినెట్లీ చాలా సపోర్టివ్గా ఉంటారు, బట్ నాకంటూ ఒకటి ఉంటుంది కదా, నేను అచీవ్ చేయాలి ఒక ఎలిమెంట్ ఒక పర్టికులర్ ఫీల్డ్లో అని. బట్ ఆ పర్స్పెక్టివ్తో నేను అలా అని నేను మ్యూజిక్నే వదలలేదు. ఎప్పుడు మ్యూజిక్ ఎప్పుడు ప్యారల్గానే నా ఇంటికి ఆఫీస్ నుండి రాగానే వర్క్ చేయడం, మ్యూజిక్ మీద ఏదో సంథింగ్ నేర్చుకోవడం. నేను మ్యూజిక్ ఏదో ఒక ఓషన్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండొచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు. సో ఆ అప్రోచ్లో నాకు ఈ ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, అంటే మళ్ళీ వెనక్కి వచ్చిన మూమెంట్ కూడా ఇన్ఫాక్ట్ నేను జాబ్ చేస్తున్నప్పుడే నాకు RX100 ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ లైక్ రిజైన్ చేస్తున్నానగా వచ్చింది. అది ఒక లక్ ఫ్యాక్టర్. అదే ఒక నోడల్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, సీరియస్ ప్యాషన్ డ్రివెన్ ఎంటిటీ వర్కౌట్ అయింది కాబట్టి మేబీ అచీవ్ ఇలా అయిందేమో అని అనుకున్నాను. సో RX100లోకి వస్తే అది మీరు అన్నట్టుగా చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్, అండ్ అప్పుడున్న ట్రెండ్ని కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ అ ట్రెండ్ సెట్టర్ ఆల్సో. సో మీ మీద కూడా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే మ్యూజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ జర్నీ గురించి చెప్పండి. బేసిక్గా నాకు అక్కడ ప్లస్ ఏమైందంటే అజయ్ భూపతి గారికి మ్యూజిక్ టేస్ట్ ఉంది, చాలా మంచి టేస్ట్ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమన్నా కొత్తగా చేయాలి అన్న ఇంటెన్షన్తోనే అజయ్ భూపతి గారు ఎప్పుడు ఉండేవాళ్ళు. సో అది ఇందాక అన్నట్టు వేవ్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ మధ్య వేవ్ లెంత్ ఉండాలి. సో ఆ వేవ్ లెంత్ కుదిరింది బాగా. అండ్ అజయ్ భూపతి గారు నేను ఒక ఎమోషన్ ఒక పర్టికులర్ సాంగ్ చేస్తే ఈజీగా జడ్జ్ చేసేవాళ్ళు కాదు, దాన్ని ఒక ఆలోచించేవాళ్ళు. ఓకే బాగానే ఉంది కదా ఈ పాట. అంటే ఇప్పుడు బేసిక్గా డైరెక్టర్ ఒక విజువలైజేషన్ పర్స్పెక్టివ్తో స్టోరీ ఫ్రేమ్ చేసుకుని ఉంటారు నాకన్నా ముందే. మ్యూజిక్ కంపోజర్కి అప్రోచ్ అయ్యే ముందే వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉంటారు సబ్జెక్ట్ మీద. సో వాళ్ళు ఈ సాంగ్ దీనికి సెట్ అవుతుందా లేదా అని వాళ్ళ మైండ్లో ఏదో ఒక సాంగ్ రిఫరెన్స్ పెట్టుకుని ఉంటారు. మోస్ట్ కేసెస్లో అలా అవుతాయి. సో ఆ కేసెస్లో ఏమవుతుందంటే సపోజ్ నేనే ఒక 100 సినిమాలు చేశాను అనుకోండి, 101వ సినిమా నన్ను పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ 100 సినిమాల రిఫరెన్స్తో నా పాటే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది కదా అని అప్రోచ్ అవుతారు డైరెక్టర్స్. ఈ కేసులో ఏమవుతుందంటే ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్లీ నేను ముందు చేసిన వర్క్స్ కూడా ఏమి ఉండవు. సో అది బిలీవింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ఇప్పుడు. ఎందుకంటే మ్యూజిక్ టేస్ట్ ఉండాలి, ఫస్ట్ నాతో సింక్ అయి ఉండాలి. టేస్ట్ ఉండాలంటే టేస్ట్ లేకపోవడానికి కేసు ఉంటుంది, అంటే ఈ డైమెన్షన్లో టేస్ట్ ఉండాలి. ఇప్పుడు నా మ్యూజిక్ ఇలా ఉండాలి ఒక క్లారిటీ ఉందనుకోండి, ఆ పర్స్పెక్టివ్తోనే అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా నేను వర్క్ చేసినప్పుడు కూడా ఈ పాట బాగానే ఉంది అని ఒక 2-3 రోజులు విని నాకు ఇప్పుడు ఇమాజినేషన్ కరెక్ట్ అవుతుంది విజువల్గా, సో చాలా బాగుంది మనం అసోసియేట్ అవుదాం, అలా ఒక నమ్మకం. ఏదైనా నమ్మకం, క్రియేటివిటీ అంటే నమ్మకం. కరెక్ట్. ఆన్ బోర్డ్ అయ్యాక ఆ నమ్మకం లేకపోతే డెఫినెట్లీ జడ్జ్మెంట్స్ అన్ని డిఫరెన్స్ అయిపోతాయి, ఇబ్బందులు వస్తాయి, అంత ట్రావెల్ చేయలేరు. కలిసేటప్పుడే అదొక డైమెన్షన్లో వర్కౌట్ అవ్వాలి. లక్కీగా నాకు అయ్యింది. యా. సో పిల్లారా సాంగ్ అనేది అసలు మీ పేరు ప్రతి వాళ్ళకి అలవాటు అయ్యేలా చేసింది. అండ్ అది యాక్చువల్లీ సాడ్ ఎమోషన్ అనేది ఎప్పుడైనా మనకు ఒక జోనర్ ఉంది, సాడ్ అంటే ఇలా ఉంటుంది అనే ఒక జోనర్ కూడా ఉంది. సో అలాంటి టైంలో మీరు ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని అందులో పెట్టి స్టిల్ అది ఆ పెయిన్ని కూడా యాడ్ చేయటం, ఇది ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా? ఫస్ట్ మీరు ఇదే ట్యూన్ అనుకున్నారా, ఇది అనుకోగానే ఓకే అయిందా, లేదంటే ఒక 3-4 ట్యూన్లు, లేదంటే ఎలా అయింది అసలు? అది ఇంతవరకు చేసిన ప్రతి మూవీలో 1-2 కేసెస్లో ఆ నోడల్ కనెక్టివిటీ డిఫరెన్సెస్ రావడం వల్ల మేబీ ఏమన్నా ఇంకో చేంజ్, అంటే నాకు కరెక్ట్గా రిక్వైర్మెంట్ అర్థం కాక మళ్ళీ ఇంకొకటి చేయడం, అలా 2-3 అటెంప్ట్లు అయ్యాయి తప్ప మోస్ట్ కేసెస్లో సింగిల్ అటెంప్ట్వే నాకు అవతల
ఎవరైతే నన్ను అప్రోచ్ అయ్యారో డైరెక్టర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది లక్కీ థింగ్ అది. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఫస్ట్ 2-3 అటెంప్ట్స్లోనే ఇప్పుడు ఎవరైనా కష్టపడి వాళ్ళు ప్రూవ్ చేసుకుందామనే కష్టపడతారు. సో ఆ నోడల్ ఏం చెప్తున్నారు, అక్కడ ఎమోషన్ ఏంటి, డైరెక్టర్ ఏ ఎమోషన్ చెప్తున్నారు అంటే అంత ఎక్కువ రిక్వైర్మెంట్ తీసుకుంటే మ్యూజిక్ కంపోజర్, డైరెక్టర్ కూడా అంత ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ కనెక్టింగ్ థింగ్స్ ఈజీగా క్రాక్ అవుతాయి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ మధ్య. సో అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇస్తున్నప్పుడు నాకు పిల్లారా పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా, అంటే ఏ సాంగ్ అయినా ఇప్పుడు సపోజ్ పిల్లారా అనుకుంటే పిల్లారా పర్స్పెక్టివ్ కలిసినప్పుడు ఆ ట్యూన్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడే ఓకే అయింది. అయితే అక్కడ అది ఒక వేరే కలర్లో ఉంది. సాడ్ అనే ఎమోషన్కి వేరే కలర్లో అప్రోచ్, ఒక ఎక్స్పెరిమెంటల్గా క్రాక్ చేయడానికి ట్రై చేసిన అటెంప్ట్ అది. అప్పుడు సింగర్ సెంట్రిక్గా కూడా ఇప్పుడు నేను పాడేది కూడా, అప్పుడు నేను జనరల్గా నా వర్క్ ఎలా ఉంటుందంటే ప్రతి పాట నేను విత్ మూడ్తో సహా ఎక్స్ప్రెషన్స్తో సహా నేను ట్రాక్ పాడుకుంటా. సో ఆ పాటలు పాడడం వల్ల ఏమవుతుందంటే ఒక సింగర్ సెంట్రిక్గా నాకు ఒక క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీతో మనం పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా ఒక ప్యాథోస్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లైట్గా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆనందం, ఎందుకంటే ఇప్పుడు ప్యాథోస్కి ఇంత బిజీ స్కెడ్యూల్లో సేమ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ప్యాథోస్ ఎక్స్ప్రెషన్ అనేది జనాలు లేరు, మారిపోయారు. కరెక్టే. ఎందుకంటే ప్యాథోస్లో కూడా ఒక బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మెలోడీ ఉండాలి. ఎందులో అయినా ఏ ట్యూన్ చేసినా కూడా ఒక మెలోడీ అంటేనే మీనింగ్ ఏంటి, అందులో ఎక్స్ప్రెషన్ కూడా డిరైవ్ చేసి ఉంటారు. మెలోడీలో మోస్ట్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చాలా కేసెస్లో. ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ నేను క్రియేట్ చేసి పెడతామో ఆ ఎక్స్ప్రెషన్ డైరెక్టర్ గెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఆ గెస్సింగ్ వర్క్ ఈజీ అయింది నేనే ట్రాక్ కూడా పాడుకోవడం వల్ల. సో దీనికి గొంతు కూడా ఏంటంటే కరెక్ట్ గొంతు కుదరాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక కరెక్ట్ లిరిక్ రైటర్స్ లిరిక్స్ అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ ఒక ట్యూన్ ఒక కలర్లో ఉంది, డైరెక్టర్ చెప్పిన ఎమోషన్ ఒక కలర్లో ఉంది. వీళ్ళిద్దరూ పిచ్చి వాళ్ళు అయితే కాదు, డెఫినెట్లీ బుర్ర పెట్టి ఆలోచించుండి ఉంటారు. సో వీళ్ళిద్దరిని సింక్ అయ్యేట్టుగా నేను ఎలా క్రాక్ చేయాలి అలా ప్రతి రెస్పాన్సిబిలిటీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి నేను యాక్చువల్లీ ఇలా ప్లే చేద్దామని నేను చెప్తూ ఉంటాను. బట్ లిరిక్ పరంగా పదాల పరంగా చూసుకుంటే 100% షూర్గా వాళ్ళ నుండి ఇనిషియేషనే రావాలి. సో ఆ ఇనిషియేషన్ కూడా బాగా కుదిరింది. చైతన్య ప్రసాద్ గారు కూడా చాలా అది అర్థం చేసుకుని అసలు ఏంటి ఇతని సాంగ్ ఇలా ఉంది, డైరెక్టర్ అలా చెప్పారు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది నేను చేయాల్సింది, క్రాక్ చేయాల్సింది, నాకు పని పడుతుంది అంటే బాగా ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన పని పడుతుంది. సో అలా ఇష్టపడి చేశారు కాబట్టి అది లిరిక్స్ కూడా కాంట్రాస్ట్గా ఉంటాయి సాంగ్కి. ట్రూ. సో ఇవన్నీ కుదిరాయి. ఇప్పుడు సింగర్ సెంట్రిక్గా వెళ్ళాలి. సింగర్ ఏంటంటే మరీ బ్రైట్గా ఉన్న ఒక టోనల్ టెక్స్చర్, ఒక క్లారిటీ ఉండాలి కంపోజర్కి. సో టోనల్ టెక్స్చర్ క్లారిటీతో ముందు అనురాగ్ కుల్కర్ని ముందు సాంగ్స్ కూడా విన్నాను నేను. అవి చాలా మంచి అవుట్ స్టాండింగ్ సింగర్ అనురాగ్ కుల్కర్ని. సో అప్పుడు అప్రోచ్ అయినప్పుడు నేను కూడా ఆల్రెడీ నోట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆల్రెడీ కొంత డిరైవ్ చేసి ఉంటున్నా కాబట్టి 100% షూర్గా ఆ ఎక్స్ప్రెషన్ రిప్లికేట్ చేయడం సింగర్ కొంచెం ఈజీ అవుతుంది పని. ఎందుకంటే కంపోజర్ యొక్క మూడ్ ఏంటో తెలుసుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి రోల్ ఉంది. డిఓపి రోల్ ఉంటుంది షూటింగ్ టైంలో. ఇవి ఇలా ఉంది పాట, ప్యాథోస్ సిచ్యువేషన్, నేను ఏ టైప్ ఆఫ్ లైట్ స్కీమ్ పెట్టుకోవాలి, లైట్ కలర్ స్కీమ్స్ పెట్టుకోవాలి, కలర్ ప్యాలెట్ కానీ, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ ఎలాంటి ఆలోచించాలి, అన్నిటికీ ఒక సాంగ్ పరంగా తీసుకుంటే ఫస్ట్ పుట్టేది సాంగ్ అవుతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఫస్ట్ పుట్టేది వీడియో అవుతుంది. సో ఈ కేసులో లక్కీగా అనురాగ్ కుల్కర్ని కూడా చాలా తన డెడికేషన్తో తను వర్క్ చేసి తను కొలాబరేట్ అయ్యి, సో మేమందరం మొత్తానికి అలా ప్రతి ప్రాజెక్ట్కి నాకు అలాగే అయింది. లక్కీలీ వెరీ హ్యాపీ ఆ విషయంలో. అంటే ఇష్టపడి చేసే వాళ్ళందరం కలిసాం కాంబినేషన్లో. ఇప్పుడు అలా చేస్తే బాగా వర్కౌట్. ఇష్టపడి చేసినా ఇష్టపడి చేయకుండా ఎవరు ఉండరు, బట్ సింక్ ఉండాలి. సో ఇంత కష్టపడి చేశారు కదా, మామూలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి రెమ్యూనరేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీ ఇండస్ట్రీలో? రెమ్యూనరేషన్ అనేది అది నేను నా పర్స్పెక్టివ్ ఏంటంటే నన్ను నమ్మి చేశారు కదా అన్న పాయింట్లో రెమ్యూనరేషన్ సెంటర్గా కూడా నాకు అంత ఉండేది కాదు. ఏదో ఒకటి ముందు క్రాక్ చేయాలి ఆడియన్స్ పరంగా. నేను ఏంటి అని తెలియకుండా రెమ్యూనరేషన్ సెంటర్గా కాన్సన్ట్రేట్ చేయడం కూడా, ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్లో ఐటీలో ఇంటర్న్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి శాలరీలు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ వర్క్ ఏంటో అవతల వాళ్ళకి తెలియాలి. తెలిస్తేనే ఒక నమ్మకం క్రియేట్ అయితేనే ఒక వాల్యూ డ్రివెన్ ఎంటిటీ గ్రో అవుతుంది ఎక్కడైనా. సో అలా కొంతమంది అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాకు RX100లో చాలా సపోర్టివ్గానే రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. అండ్ అంటే ఎంత అనేది ఎందుకండి, బట్ డెఫినెట్లీ ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇష్టపడి నన్ను పెట్టుకున్నారు కాబట్టి ఆన్ బోర్డ్ చేసుకున్నారు. సో పాజిటివ్గానే అయింది అక్కడ అంతా. అండ్ ప్రతి మూవీలో కూడా నాకంటూ ఒక వాల్యూ ఇచ్చారు, నా వర్క్కి ఒక వాల్యూ ఇచ్చారు ప్రతి టీమ్ మెంబర్స్. అది వెరీ హ్యాపీ థింగ్. అంటే వితౌట్ రెమ్యూనరేషన్ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీవి? ఏం లేవండి, రెమ్యూనరేషన్ తీసుకునే వర్క్ చేశానండి. ఎందుకంటే నా వర్క్కి ఇప్పుడు నేను చేసిన వర్క్కి కొంత స్పెండ్ చేసి ఉంటాను, నా ఎక్విప్మెంట్కి కానీ, EMIs కానీ.
స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అయితే చేసినవి 5 సినిమాలు, స్లోగా ఒక 2-3 మూవీస్ నుండి నాకు ఇంకా నా సాటిస్ఫైడ్ రెమ్యూనరేషన్స్ వస్తున్నాయి. ముందు కూడా యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్ అనేది నా వర్క్లో నేను చూసుకున్నాను, అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వర్క్ పరంగా చూసుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది డెఫినెట్లీ. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలా అయినా సరే వాళ్ళకి ఒక జనరల్గా సింగర్స్, కొంతమంది సింగర్స్తో సింక్ అవుతూ ఉంటారు, సో రిపీటెడ్గా ఉంటారనమాట ఆ సింగర్స్ అనేది. సో అలా మీకు సింక్ అయిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు సింక్ అయిన సింగర్స్ అంటే అనురాగ్ కుల్కర్ని బాగా, నాకు చాలా సపోర్టివ్గా, అతని గొంతు చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఈవెన్ నేనే పాడుకున్నా చాలా పాటలు కొన్ని. ఇప్పుడు మొన్న వచ్చిన ఒక లేటెస్ట్గా వచ్చిన సాంగ్ కూడా నేనే పాడా. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా 2 సాంగ్స్ పాడాను. సో చేతన్ గారు, మరి అందరికీ, మన ఆడియన్స్ అందరికీ చాలా ఫేవరెట్, సో RX100లో పిల్లారా సాంగ్ ఒకసారి మీరు పాడొచ్చు కదా మా కోసం. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే, చేప పిల్ల రూపసివే చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే సరసకు చెలి చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత స్పెషల్లీ ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ హిట్. ఇప్పుడు కూడా చాలామంది లవర్స్ వింటూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినా. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు నాగార్జున గారు అండ్ సుకుమార్ గారు కాల్ చేసి చెప్పారు చాలా బాగున్నాయి పాటలని, అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వాళ్ళు ఒక టైం పెట్టి, నా టైం ఉంచుకుని నా పాట విని నాకు రెస్పాండ్ అవ్వడం వెరీ హ్యాపీ, అది వెరీ వెల్కమింగ్గా అనిపించింది. అంటే ఇష్టపడుతున్నారు అందరూ, ఇండస్ట్రీ మెయిన్ పిల్లర్స్ ఇష్టపడుతున్నారు, అండ్ ఆడియన్స్ కూడా రెస్పాన్స్ అప్పటికి చాలా బాగా వచ్చింది. చాలా వెల్కమింగ్గా అనిపించింది నాకు నా వర్క్ని కాస్త షోకేస్ చేసుకోవడానికి నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో అంటే అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఒక మంచి, యూజువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏదైనా నాగార్జున గారు కాల్ చేశారు అంటే మరి పెద్ద ప్రాజెక్ట్ మనకి తొందరలో వచ్చేస్తుంది అని. సో అలాంటి స్టెప్ ఎందుకు పడలేదు? నాకు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కాల్ చేసి నాకు చాలా బాగుంది పాట అని చెప్పాక మన్మధుడు 2 అలా ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఓ మన్మధుడు 2 మూవీకి అలా సబ్జెక్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు రాహుల్ గారు. సో అంత పాజిటివ్గా అయింది. నాగార్జున గారు చాలా ఎంకరేజ్ చేశారు నిజంగా, సీరియస్లీ. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ రోల్ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్, బికాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ పేరు వస్తుంది అంటారు. అదే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మ్యూజిక్ ఇప్పుడున్న ట్రెండ్ మ్యూజిక్ బాగా హిట్ అవుతుంది, అండ్ దెన్ సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా సాంగ్స్ వల్ల కూడా నేమ్ వస్తుంది. సో అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడున్న ట్రెండ్లో? మీకు ఎంతవరకు మూవీ హిట్ అండ్ ఫ్లాప్ అనేది ఎంతవరకు రిలేటబుల్? నాకు ఇన్ఫ్యాక్ట్ అసలు హిట్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్ అసలు క్రియేటివ్ ఫీల్డ్లో ఎప్పుడూ ఉండదండి. అంటే జనరల్గా ఇప్పుడు నేను సపోజ్ ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, జస్ట్ మాట్లాడుతున్నప్పుడే ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చచ్చు. ఇక్కడే ఇంత కామన్గా ఉంటున్నప్పుడు నేను ఒక క్రియేటివ్ ఎఫర్ట్ పెట్టి ఒక కొత్తగా ఏదో చేయాలని అటెంప్ట్ చేసినప్పుడు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చితే వెరీ హ్యాపీ థింగ్, నచ్చకపోయినా కూడా ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు బిజినెస్ పరంగా తీసుకున్నా కూడా కొన్ని థింగ్స్ కొంతమందికి నచ్చవు, కొన్ని థింగ్స్ కొంతమంది నచ్చుతూ ఉంటాయి. బిజినెస్ మామూలుగా మనకు షాప్కి వెళ్ళినప్పుడు కూడా మారుతూ ఉంటాయి కదా, ఇన్ని షాంపూలు ఎందుకు ఉంటాయి, ఇన్ని సబ్బులు ఎందుకు ఉంటాయి, ఉండవు కదా, ఒకటే షాంపూ పెట్టుకుని వాడతారు. సో అదే కేసులో ఆ షాంపూ చేసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ బుర్ర పెట్టే చేస్తుంటారు. అది ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు కొనుక్కుంటారు. అది అలాగే సినిమా అనేది ఇంకా మచ్ మోర్ విజ్డమ్ ఓరియంటెడ్ కంటెంట్ అది. అంటే ఇప్పుడు నేను ఒకటి వర్క్ చేశానంటే నేను ఒక డైమెన్షన్లో వర్క్ చేసి ఉంటాను, ఆ డైమెన్షన్లో నాతో సింక్ అయిన వాళ్ళకి నచ్చుతుంది నా వర్క్ ఆబ్వియస్గా. సో ఆ కేసులో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హిట్ అనే ఫ్లాప్ అనే ఒక టర్మ్ ఏమైనా మనం మాట్లాడుకోవాలంటే 100% షూర్గా ఎక్కువ మందికి ఒక కంటెంట్ ఒక ఆ డైమెన్షన్లో ఉన్నారనుకోండి వాళ్ళకి హిట్ అంటారు, వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకోండి అది ఫ్లాప్ అంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే వర్కౌట్ చేస్తారో, ఒక మూవీ అయినా ఒక సాంగ్ అయినా వాట్ ఎవర్, ఏ క్రియేటివ్ ఫీల్డ్ అయినా, ఆర్ట్ అనుకోండి,
వాళ్ళ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళకి అది కనెక్ట్ అవ్వకపోవచ్చు ఆడియన్స్కి. మేబీ అందుకనే కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం, మూవీ థియేటర్లో నచ్చదు బట్ ఓటీటీకి రాగానే చాలా బాగుంది కదా ఎందుకు బాగాలేదంటారు. సో అలాంటివి ఎందుకు డైమెన్షన్స్ వస్తాయంటే ఆ మూడ్లో ఆడియన్స్ ఆ టైంలో లేరు, అంతే, వెరీ సింపుల్ థింగ్. సో ఆ నెక్స్ట్ ఇంకొక మూడ్, ఆ మూడే తర్వాత మేబీ ఫ్యూచర్లో రావచ్చు, ఆ మూడే పాస్ట్లో ఉండి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ విజనరీ అనేది కొంతమంది టార్గెటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం వాళ్ళు కష్టపడతారు. మ్యూజిక్ కంపోజర్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, ఎవ్రీవన్, ఏ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ఆ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంటే నా దృష్టిలో ఒక్కళ్ళు ఉన్న ఆ డైమెన్షన్లో అది వాళ్ళకి రీచ్ అయ్యి చాలా బాగుంది కదా అని మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకున్నా, సబ్కాన్షియస్గా బయటికి చెప్పకపోయినా, అది వీళ్ళు సక్సెస్ అయినట్టే. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనే కేసు కామన్ మ్యాన్ అసలు ఎంతవరకు వాళ్ళకి నచ్చలేదని చెప్పడం వెరీ ఆబ్వియస్గా జరగచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏదో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మేబీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పుండకపోవచ్చు బయట రివ్యూ. సో ఈ కేసు కూడా అవ్వచ్చు. కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు టార్గెట్ చేసినప్పుడు వీళ్ళు సక్సెస్ అయినట్టే దృష్టిలో, నా దృష్టిలో. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనే కేసు అసలు నాకు అసలు ఎప్పుడూ ఉండదు. నాగార్జున గారితో జర్నీ ఎలా ఉంది? నాగార్జున గారు పీక్స్ ఆఫ్ ఓవర్లోడెడ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు, నాగార్జున గారు లిటరల్లీ అవుట్ స్టాండింగ్. అసలు నా జీవితంలో నేనైతే RX తర్వాత మన్మధుడు 2 చేస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నన్ను నమ్మకం ఇంత నమ్ముతారా ఒక హీరో అయినా లేకపోతే డైరెక్టర్స్ అయినా, అసలు నేను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అలా నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ సరౌండింగ్స్ ఇక్కడ వచ్చింది కూడా చాలా తక్కువ టైంలోనే వచ్చినప్పుడు. సో నాగార్జున గారు ఇలా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు అంటే నేను చాలా షాక్ అయ్యాను. నేను అసలు లిటరల్లీ అంత నమ్మకం పెట్టారు నా మీద అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో కలిసారా ముందు బిఫోర్ ద సైనింగ్? కలిసాను అండ్ చాలా బాగా నాకు నా వర్క్ నచ్చిందని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అంటే అంత బిజీ స్కెడ్యూల్ వాళ్ళు చెప్పడం అది చాలా ఈజీ విషయం అయితే కాదు. అండ్ ఇంకోటి, ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జున గారు అంత ఎంకరేజ్ చేయడం నిజంగా నాలాంటి కొత్త వాళ్ళకు కూడా చాలా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. అది చాలామంది కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎందుకంటే కాలనీకో మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు, కాలనీకో టెక్నీషియన్ క్రియేటివ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేం బెటర్గా చేస్తాను అనుకోవడం ఒక ఫూలిష్నెస్, ఎందుకంటే నా పక్కన వాళ్ళే బెటర్గా చేయొచ్చు. సో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక ప్రొజెక్ట్ చేసిన వర్క్ని ఐడెంటిఫై చేయడం అనేది డెఫినెట్లీ చాలా ఈజీ విషయం కాదు. ఐడెంటిఫై చేసి ఆన్బోర్డ్ చేసుకుని అంత ప్రెస్టేజియస్ మన్మధుడు చాలా పెద్ద హిట్ అయింది. మన్మధుడు 2కి ఆ టైటిల్ పెట్టినందుకైనా ఒక కొత్త వాడి దగ్గరికి వెళ్తారు, ఎవరేమోలే అని అనుకుంటారు చాలామంది, అయినా నమ్మారు. అది నేను చాలా గ్రేట్ఫుల్. నాగార్జున గారికి ఎప్పటికీ థ్యాంక్ఫుల్గానే ఉండాలనిపిస్తుంది నాకు సపోర్ట్ చేసినందుకు. సో మామూలుగా అంటూ ఉంటారు, అంటే ఇండస్ట్రీలో మన గాడ్ ఫాదర్ లేకుండా వస్తే సపోర్ట్ ఉండదు. సో ఇలా, అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఒక 10 years నుంచి మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సింగర్స్కి కానివ్వండి, మ్యూజిక్ కంపోజర్స్కి కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా కాంపిటీషన్. సో ఇలాంటి కాంపిటీషన్లో సస్టైన్ అవ్వడం అండ్ స్టాండ్ అవుట్ అవ్వడం అనేది చాలా పెద్ద సక్సెస్. అది ఒక్క సాంగ్తో స్టాండ్ అవుట్ అయిన సక్సెస్సే ఏదైనా సరే. అండ్ సర్వైవల్ ప్రాసెస్ అనేది కూడా చాలా బిగ్ సక్సెస్. సో మరి ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ డూయింగ్ యువర్ పార్ట్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఈ జర్నీ ఇంత సాఫీగా ఇలా వెళ్తుంది అని? అంటే ఇలా సాఫీగానే ఉంటుందని అనుకున్నా ఇనీషియల్గా స్టార్టింగ్. ఐ నో యూర్ పాజిటివ్ పర్సన్. అంటే తెలియదు కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాల్లో చూసి అంటే సినిమా సెంట్రిక్గా ఒక పర్టికులర్ సినారియో చూపిస్తారు జనరల్గా, అన్ని సినారియోస్ చూపించారు కదా. మనం ముందు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సినిమాల్లో ఇంత కష్టంగా ఇండస్ట్రీ ఉంటుంది అనే పర్స్పెక్టివ్ అనేది ఒక సినారియోలో అవ్వచ్చు, అందరి సినారియోలో అవ్వకపోవచ్చు. ఇదేంటంటే సంథింగ్ లైక్ ఒక స్పిరిచువల్ నోడల్ కనెక్టివిటీ బట్టే మనిషి లైఫ్ డ్రైవ్ అవుతుంది. సో ఆ నోడల్ కనెక్టివిటీ సెంటర్గా తీసుకుంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది నా వేవ్ లెంత్లోని వాళ్ళు నాకు కుదిరారు అనుకోండి, నేను కూల్గానే వెళ్తున్నట్టే నా వర్క్. నా నోడల్ కనెక్టివిటీ నా పర్టికులర్ ఎమోషనల్ డ్రివెన్ నా టైప్ ఆఫ్ వేవ్ లెంత్లో ఉన్నవాళ్ళు కాని వాళ్ళు నాకు తగిలేరు అనుకోండి, ఎలాగో ఆబ్వియస్గా అది ఆన్బోర్డ్ అవ్వదు కదా. సో ఆన్బోర్డ్ కాంప్లికేటెడ్గా ఉన్నవాళ్ళు కాంప్లికేటెడ్గానే వాళ్ళ లైఫ్ కొంచెం కాంప్లికేట్ అంటే ఏంటి, మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నవాళ్ళు. నేనేంటంటే నా వర్క్ సెంట్రిక్గా నేను ఏదైతే చూపించుకుందాం అనుకుంటున్నానో ఒక క్లారిటీతో ఉంటాను నేను జనరల్గా ఎప్పుడు. ఎందుకంటే నాకు ఇన్ఫాక్ట్ చాలా భయం, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి నేను ఎంతవరకు జస్టిఫై చేయగానే ఇప్పుడు భయపడుతూనే చేస్తాను ప్రతి ప్రాజెక్ట్. సో వాళ్ళతో ఎంత సీరియస్లీ ఎంత వేవ్ లెంత్ నాకు సెట్ అవుతుందో నేను చూసుకుంటూ ఉంటాను. సో ఆ స్ట్రగుల్ అనేది డెఫినెట్లీ తగ్గుతుంది, ఎందుకంటే ఆ వేవ్ లెంత్లో వాళ్ళు కుదరడం అఫ్కోర్స్ అదొక అదృష్టం, ఎందుకంటే టైం అనేది మ్యాటర్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అక్కడ. సో పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వేరే వాళ్ళ ద్వారా మనకి ఇబ్బంది అయినా కూడా మనం పట్టించుకోకూడదు అంతే. ఇంకా దానివల్ల ఏమంటే మనకే ఎఫెక్ట్ అవుతాం, మన మైండ్నే మనం చెడగొట్టుకున్నట్టు అవుతుంది. సో అలా ఎప్పుడైనా అయిందంటే ఆల్మోస్ట్ ఆన్ బోర్డ్ అయింది, యూఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దట్ ప్రాజెక్ట్, చాలా ఇష్టపడి ప్రాజెక్ట్ నేను చెయ్యాలి అనుకొని లాస్ట్ మినిట్లో అది అవ్వకపోవటం లాంటిది? ఎప్పుడు అవ్వలేదు, ఇంతవరకు అయితే ఎప్పుడు అవ్వలేదు.
అదే అయిన వాళ్ళని చూశాను కానీ బట్ అది అవ్వలేదు ఎప్పుడు, అది అదృష్టం అది నిజంగా. ఓకే, సో మరి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరెవరితో బాగా క్లోజ్ ఈ ఫీల్డ్లో? మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్ ఎప్పుడైనా ఏదైనా బాధ ఉన్నా ఐ కెన్ కాల్ హిమ్ ఆర్ ఐ కెన్ గో టు హిమ్ అనే పర్సన్? అలా ఏం లేదండి. ఇన్ఫ్యాక్ట్ అంటే మామూలుగా అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు నాతో. అసలు ఇన్ఫ్యాక్ట్ నాకు స్టార్టింగ్ నుంచి వరకు చాలామంది ఇప్పుడు కొత్త మ్యూజిక్ కంపోజర్స్ చాలామంది వస్తున్నారు, వాళ్ళందరూ నాతో మాట్లాడుతూనే ఉంటారు, వర్క్ బాగుందని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మారింది మొత్తం ఇండస్ట్రీ అనేది, ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా స్టార్ట్ అయ్యారు కాబట్టి చాలామంది, వాళ్ళల్లో అదేం ఉండట్లేదు. పెద్దవాళ్ళు అంటారా, నేను అసలు అప్రోచ్ అవ్వలేదు, అది తెలియదు, వాళ్ళ మైండ్ సెట్స్ కానీ ఏం తెలియదు నాకు. బట్ కొత్త వాళ్ళ సెంట్రిక్గా అందరూ సరదాగానే మాట్లాడుకుంటాం. వర్క్ బాగుందని అప్రిషియేట్ చేసే నేచర్ అయితే చాలా మందికి ఉంది కొత్త వాళ్ళలో. నేను కొత్త వాళ్ళతో ఎక్కువ జర్నీ చేసి ఉంటాను కదా, సో అందరూ ఒకరికొకళ్ళు మాట్లాడుకుని, నేను వర్క్ ఏమన్నా ఎవరైనా బాగున్నా వాళ్ళకి కాల్ చేసి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ క్రియేటివిటీ అనేది వ్యాస్ట్, ఇది ఎవరైనా ఏ మూల నుండి అయినా ఏదో ఒక డైమెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళ వర్క్ పరంగా. సో అన్నిటికీ అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు, అంత ఫ్రీడమ్ ఇచ్చే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో ఇది చాలా హెల్దీ వెల్కమింగ్ థింగ్ ఇది నిజంగా. సో అలా మ్యూజిక్ అందరూ టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు పాట బాగుంటే నాకు ఫోన్ చేసి బాగుంది అంటారు. అండ్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా ఎవరైనా కొత్త కంపోజర్స్ ఏమైనా వర్క్ బాగుంది అంటే చాలా బాగుంది అని చెప్పి కాల్ చేస్తారు, నేను కాల్ చేస్తుంటాను. సో అంతేగాని పర్సనల్ ఫ్రెండ్షిప్స్ అంత టైం కూడా ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ఉండదు కదా. అంటే జనరల్గా చూసుకుంటే పొద్దున రాత్రి వరకు ఒక కొత్తది నా అటెంప్ట్, నా డైమెన్షన్ నేను కొత్తగా ఏం చేయగలను, ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదే సస్టైనబిలిటీకి ఫ్యాక్టర్ అవుతుంది కదా, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎందుకంటే నేను కొత్తగా ఉంటేనే అది జస్టిఫై చేయగలుగుతాను. లేకపోతే నేను ఇన్ఫాక్ట్ నా మైండ్ సెట్ ఏంటంటే నేను కొత్తగా లేను నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను వర్క్ చేయడం కూడా మానేస్తాను ఆ ఫీల్డ్లో. అది ఏదైనా వాటర్ మ్యూజిక్ అవ్వచ్చు ఏదైనా. ఎందుకంటే కొత్తగా లేనప్పుడు నేను నా వృత్తి నేను కరెక్ట్గా చేయనట్టు. సో అది నేను బలంగా నమ్ముతాను ఆ పని. సో సస్టైనబిలిటీ అండ్ కొత్తగా చేయడం దగ్గరకు వచ్చారు కాబట్టి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సాంగ్స్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు చున్నీ సాంగ్ కూడా ఆ మ్యూజిక్ థీమ్ కానివ్వండి, ఆ సౌండ్స్ కానివ్వండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే మెలడీలోనే ఒక చిన్న మాస్ టచ్, ఆ సౌండ్స్ అన్ని విన్న సౌండ్సే కానీ ఆ రిథమ్ అనేది డిఫరెంట్గా ఉంది. సో హౌ డిడ్ యూ డూ దాట్? అంటే ముందు నుంచి మీకు ఎక్స్పెరిమెంట్స్ ఇష్టం కాబట్టి ఇలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్తో చేస్తారా? సో ఆ ప్రాసెస్ ఏంటి అసలు? అంతే అండి. ఎప్పుడైనా ఒక మ్యూజిక్ కంపోజర్ ఒక వర్క్ని ఎలివేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు 100% షూర్గా వాళ్ళకంటూ వాళ్ళు ఎంత కొత్తగా చేయగలరని ఒక మైండ్లో ఏమైనా ఒక ఫిక్స్ అయి ఉంటే ఏదో సంథింగ్ క్రాక్ అవుతుంది. అది జనానికి ఎక్కడం అనేది అదృష్టం, లేకపోతే దురదృష్టం అన్న కేసు అనేది కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఒక టార్గెట్ ఆడియన్స్ని కనెక్ట్ అవ్వచ్చు అది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను వర్క్ చేస్తుంది అందరికీ కనెక్ట్ అవుతుంది, అది చాలా హ్యాపీ థింగ్. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మనం కొత్తగా చేయాలని మైండ్లో బాగా ఫిక్స్ అయి ఉంటామో డెఫినెట్లీ చాలా ఎలిమెంట్స్ క్రాక్ అవుతాయి. అది అలా క్రాక్ అయిన మూమెంట్స్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంగా చుక్కల చున్నీ కూడా అది ఒక రస్టిక్ మాస్ ఉండాలి. అవును. అండ్ చూసేలా కలర్ ఒక పాష్ కలర్ ఆఫ్ మాస్ కూడా కాదు. నాకు మెయిన్గా నేను ఎలా కంపోజ్ చేస్తానంటే హుక్ ఎలిమెంట్ ఎప్పుడు జనాల్లో రిజిస్టర్ అవ్వాలని. సో హుక్ ఎలిమెంట్ పాటలో ఏదో ఒక పాట మొత్తం ఒక 2.5 minutes సాంగ్, 3 minutes సాంగ్ ఉందనుకోండి, ఫస్ట్ 1 minute కొంతమంది నచ్చుతుంది, సెకండ్ మినిట్ కొంతమంది నచ్చుతుంది. సో ప్రతి డైమెన్షన్ ఒక పాటలో మనం క్రియేట్ చేయగలిగితే ఎక్కువ మంది జనాలకి అది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. అలా నాకు ఇష్టం వర్క్ చేయడం. సో అలా క్రాక్ అయ్యాయి ఎవ్రీథింగ్. సో అంటే అది విన్నప్పుడు మనకి మాస్ టచ్ కనిపిస్తుంది, కానీ ఆ క్లాసీనెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మెలోడీ. సో మేబీ దిస్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ కంపోజింగ్. అంతేనండి. ఇప్పుడు మెలోడీ నేను చాలా ఇంపార్టెన్స్ బాగా ఇస్తాను. ఎందుకంటే మెలోడీ లేకపోతే ఒక పాట అసలు ఎందుకు వినాలి అన్న క్వశ్చనరీ వస్తుంది. ఎందుకు వింటారు పాట? వాళ్ళ మెలోడీ అనేది ఒక ఎమోషన్. సో ఎమోషనే లేనప్పుడు పాట వేస్ట్ చేయడం నా దృష్టిలో. సో ఎమోషన్ అంటే అది ఎమోషన్. మ్యూజిక్ కంపోజర్ వాళ్ళ క్యాపబిలిటీ పవర్, వాళ్ళ క్యాపబిలిటీ లెవెల్స్ బట్టి వాళ్ళ ఎమోషన్స్ ఇవ్వడానికే చూస్తారు ఎవరైనా. సో ఎమోషన్స్ కానీ పండట్లేదు అనుకోండి, అది ఆ జనాలకి, ఆ టార్గెట్ ఆడియన్స్కి ఫెయిల్ అవ్వచ్చు. బట్ హార్డ్ వర్క్ అనేది ఒకటే ఉంటుంది కానీ బట్ ఎమోషన్ కూడా ఇంపార్టెంట్, మెలోడీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మెలోడీ పరంగా తీసుకుంటే నాకు, అంటే నా కంపోజిషన్ ఏమైనా నేను చూపించుకోగలను అనుకుంటే నాకు మెరిసే మెరిసే అని ఒక సాంగ్ ఉంటుంది. అవును, అది నాకు బాగా ఇష్టం ఆ మొత్తం ఆల్బంలో. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అండ్ చుక్కల చున్నీ ఏంటంటే ఒక ఫంక్ టైప్ ఆఫ్ మెలోడీ కాబట్టి అది జనానికి కనెక్ట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్. ఇవి కూడా కనెక్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే టార్గెట్ ఆడియన్స్, ఒక్కొక్క టార్గెట్ ఆడియన్స్కి ఒక్కొక్కరికి నచ్చే పాటలు. చూసేలా కలరా కొంతమందికి నచ్చింది, చుక్కల చున్నీ కొంతమందికి, సిగ్గెందుకు రమావా కొంతమందికి, మెరిసే మెరిసే కొంతమందికి, ఎమోషన్ సీక్వెన్స్లో లాస్ట్లో అది కూడా కనెక్ట్ అయింది, ఫాదర్స్ అనే ఎమోషన్ సాంగ్. ఎవ్రీథింగ్. ఆ సెకండ్ సాంగ్ ఒకటి ఉంటుంది ఇన్ఫాక్ట్, అది కళ్యాణ మండపం కోసం వెతుకుతున్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఫంకీ మ్యూజిక్. అది కూడా అసలు లిటరల్లీ చాలా మంది నాకు కాల్ చేసి చాలా బాగుంది,
అవును, చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా ఉంటుంది ఇప్పుడు అది. అందులో లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లిరిక్స్ కూడా ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది చాలా బాగా భాస్కర్ భట్ల గారు రాశారు. అన్నీ కుదిరాయి. ఈ ఆల్బంలో ఏంటంటే నేను చేసిన వర్క్ చేసిన ప్రతి ఆల్బంలో ప్రతి ఎలిమెంట్ కుదిరింది. అది వెరీ మచ్ హ్యాపీ మూమెంట్ అది. సో మరి మహాసముద్రంలో హే రంబా సాంగ్ కూడా చాలా బాగా అది కూడా బాగా రీచ్ అయిందండి. చాలా ఇన్ఫ్యాక్ట్ అది నేనే పాడా. ఇన్ఫ్యాక్ట్ ఆ పాట కూడా బాగా కనెక్ట్ అయింది. ఆ గొంతు కూడా చాలా మంది బాగుందన్నారు. వెరీ హ్యాపీ థింగ్ అది. సో హే రంబా మీరే పాడారు కదా, మరి మా కోసం ఇక్కడ కూడా ఒకసారి పాడతారా? ఏ మందే ఇక మందే ఈ విశాఖపట్నం బీచ్, తాగొచ్చు ఊగొచ్చు ఏదైనా చేయొచ్చు, కొట్టే జై కొట్టే మనమంతా రంబ ఫ్యాన్స్, కట్టేద్దాం బ్యానర్స్ పెట్టేద్దాం కటౌట్స్, కొర్రా మీను మాదిరి వర్రగుంటది, కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా, ఎర్ర పెదవి కొరికితే సర్రి నవ్వితే బుర్ర తిరిగిపోతుంది గిర్రా 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 గిర్రా, ఓ రంబా రంబా హే రంబా హే రంబా 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 హే రంబా పండగే ప్రారంభ, హే రంబా 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 హే రంబా ఎక్కదే గుడుంబా. సో విశాఖపట్నం బీచ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. అంతా సబ్జెక్ట్ కూడా చాలా బాగా ఇంటెన్స్గా ఉంటుంది. విశాఖపట్నం బ్యాక్డ్రాప్లో చాలా బాగుంటుంది. సో మహాసముద్రం మ్యూజిక్ ఎలా ఉండిపోతుంది అంటే ఒక గ్లిమ్సెస్ అయితే వచ్చేసింది. డెఫినెట్లీ జనాలకైతే నచ్చుతుందండి మ్యూజిక్ 100, ఎందుకంటే అన్ని ఎమోషనల్ డ్రివెన్ కంటెంట్ బాగా కూడుకున్న సబ్జెక్ట్ అది. సో ఆ కంటెంట్కి తగ్గ ఆడియో ప్రెజెన్స్ కూడా చాలా ఛాలెంజింగ్గానే కుదిరే అన్నారు అందరూ, మరి డైరెక్టర్ కానీ అందరూ. సో అవి ఆడియన్స్ చెప్పాలి, కానీ డెఫినెట్లీ ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. ప్రతి సాంగ్ ప్రతి ఎమోషన్ భావోద్వేగాలు ఉంటాయి పాటలో, బాగా కనెక్ట్ అవుతుంది ఆ పర్టికులర్ మూడ్ సంబంధించిన ఆడియన్స్కి. సో మామూలుగా చూసుకుంటే కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు చాలా హ్యాపీగా సాఫ్ట్గా అండ్ హిట్ సాంగ్స్తో వెళ్ళిపోతుంది కదా. సో దీనికి సంబంధించి అంటే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతేనండి. ఇప్పుడు మీకు ప్రెషర్ అనిపిస్తుంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్ హిట్ అయ్యే కొద్దీ ఓ మై గాడ్ అన్నట్టు. సో ఎలా తీసుకుంటారు ఆ ప్రెషర్ని? అంటే డెఫినెట్లీ షూర్గా అది ఆ టెన్షన్ అయితే ఉంటుంది, ఎలా ఫిగర్ అవుట్ చేయాలి అన్నది. బట్ నేను అవి యాక్చువల్లీ తీసుకోను, ఎందుకంటే టెన్షన్ పడినా వర్క్ బాగా రావాల్సిన అవసరం లేదు. సో క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఇది హార్డ్ వర్క్తో కూడుకుంది అనుకోండి, టెన్షన్ పడుతూ తొందరగా ఎక్కువ టైం స్పెండ్ చేసి చేసుకోవచ్చు. బట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఏంటంటే ఏదో సంథింగ్ కొత్తగా చేయాలి, ఏమన్నా జనానికి నచ్చేట్టుగా చేయాలి అనుకుంటే అంత టెన్షన్ పడడం వల్ల ఉపయోగం ఉండదని నేను నమ్ముతా. సో టెన్షన్ కన్నా ఇన్ఫాక్ట్ నన్ను కూడా ఎవరు టెన్షన్ పెట్టే మూమెంట్ రాలేదు ఎప్పుడు. ఇష్టపడే వాళ్ళే నాతో అసోసియేట్ అవుతున్నారు. అంటే కొన్నిసార్లు ఇలా అవుతుంది కదా, ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ వెళ్తారు అండ్ యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం టు గివ్. అవి ఆ టైంలో డెఫినెట్లీ వర్క్ సరిగ్గా చేయాలి, టైం లేదు, ఆ టెన్షన్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? ఇన్ఫాక్ట్ RX100 కొంత పార్ట్ వరకు చాలా తక్కువ టైమే అప్పుడు కుదిరింది టైము. అండ్ ఇక్కడ SR కళ్యాణ మండపం కూడా ఆల్మోస్ట్ లైక్ ఎంత ఒక 10 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ పట్టినట్టుంది. 10 days అండ్ 3 songs కూడా ఉన్నాయి అందులో. 3 songs అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి 10 to 12 days పట్టింది. అది కొంచెం ఇబ్బంది పడినా కూడా, బట్ ఇప్పుడు డేట్ ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ డేట్కి అనౌన్స్ చేయకపోతే చిన్న సినిమా అంటే డెఫినెట్లీ చాలా హర్డిల్స్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా డే అండ్ నైట్ కూర్చుని ఫిగర్ అవుట్ చేయాల్సి వచ్చింది. అది కొంచెం యాక్చువల్లీ ఆ టెన్షన్ ఎప్పుడు ఉండకూడదు కంపోజర్కి, బట్ ఇది కావాలని ఎవరు చేసే ఉండవు కదా. జనరల్గా టైం అనేది చాలా క్రూషియల్ పాయింట్ మూవీ అంటే. సో ఆ సిచ్యువేషన్స్ లేకుండా ఉండే ప్రాజెక్ట్స్ అయితే ఇంకా మంచి ఫ్రీడమ్తో వర్క్ చేసే స్కోప్ దొరకచ్చు. బట్ అది ఇంకా తప్పవు, కొన్ని కేసెస్లో తప్పవు. ఇప్పుడు కోవిడ్ టైంలో కాబట్టి ఇది 100% షూర్గా ఆ లిమిటెడ్ టైంలో కరెక్ట్ డేట్కి మిస్ అయినా ఇబ్బంది, చాలా నష్టపోతారు ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత టెక్నీషియన్స్ మీద ఉండాలి. సో అలా తీసుకుని నేను ఫిగర్ అవుట్ చేసిన అటెంప్ట్ అది. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ అజయ్ గారితో ఇప్పటికి 2 మూవీస్ అయిపోయాయి. సో ఎప్పుడైనా డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి సింక్ అయిపోతే మీరు చెప్పినట్టుగా అండ్ ఆ 2 హిట్ అయితే మ్యూజికల్ పరంగా కానివ్వండి, మూవీ పరంగా కానివ్వండి, డెఫినెట్లీ హ్యాట్రిక్ మూవీస్ లైక్ నోబడీ విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు వచ్చేస్తుంది నెక్స్ట్ అనే ఆలోచనలోనే ఉంటారు. సో అలా ఏమన్నా హింట్స్ ఏమన్నా ఇస్తున్నారా మాకు? అది ఇంకా యాక్చువల్లీ అఫీషియల్గా కూడా వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు కదా. సో డెఫినెట్లీ అజయ్ భూపతి గారు అయితే
నా వర్క్ పరంగా చాలా ఇష్టపడతారు. సో 100% అసోసియేషన్ నెక్స్ట్ కూడా ఉంటుంది అని మేమిద్దరం ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆ సబ్జెక్ట్కి సింక్ అవ్వాలి. సబ్జెక్ట్కి ముందు అంటే ఒక కాంబినేషన్ అనేది అన్ని కేసెస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో డైరెక్టర్ అనుకున్న ఒక విజనరీ కంటెంట్కి మేబీ నాకని ఇంకొక టెక్నీషియన్ ఉంటే బెటర్గా చేయగలుగుతారు. అంటే వాళ్ళ విజ్డమ్కి థింగ్ అది వాళ్ళు ఊహించుకోగలిగే ఇంట్యూషన్ బేస్డ్గానే ఉంటుంది ఎప్పుడైనా. సో నేనేంటంటే యాక్చువల్లీ ప్రతి జానర్ని టచ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అందుకే నాకు RXN నుండి చేసినప్పుడు కూడా ప్రతి పాట ఒక కలర్లో ఉంది. సో నేను అలా కొత్త కలర్ వస్తే డెఫినెట్లీ నేను బెస్ట్గానే చేయడానికి ఇష్టపడతా. బట్ అది డైరెక్టర్స్ ఒపీనియన్ కదా, వాళ్ళకి ఎవరు సెట్ అవుతారు, ఏ టోనాలిటీ కలర్ సెట్ అవుతుంది, ఎవరంటే టోనాలిటీ కలర్, ఈ టోనాలిటీ కలర్ ఈ పర్టికులర్ మ్యూజిషియన్లో ఉంది, టెక్నీషియన్లో ఉంది, మ్యూజిక్ కంపోజర్లో, వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకోవడం డెఫినెట్లీ అది తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమా ఎండ్ ఆఫ్ ది డే ఎవరి కెరీర్ వాళ్ళదే కదా. అవును, కరెక్టే. సో మీకు బాగా ఈ డైరెక్టర్తో నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి అని ఎవరన్నా ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నారా? నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్స్ అయితే త్రివిక్రమ్ గారు అండ్ సుకుమార్ గారు. వాళ్ళ కంటెంట్లో చాలా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ నాకు చాలా ఇష్టం. అజయ్ భూపతి గారు కూడా ఎమోషన్ ఉంటుంది. అలా ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగే ఏ డైరెక్టర్ అయినా నాకు నిజంగా నా వర్క్కి నేను ఏమైనా కొత్తగా చేయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. అది అన్నీ కుదరాలి కదా, ఆపర్చునిటీస్ అన్నీ కుదిరాక డెఫినెట్లీ నేనైతే అలాంటివి వస్తే 100% షూర్గా డిఫరెంట్గా చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. సో డైరెక్టర్ అయితే ఓకే, మరి ఈ మనకు అసలు హీరో బేస్డ్ ఇండస్ట్రీ, సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరో కోసం ఎప్పుడన్నా ఏదన్నా సాంగ్ కంపోజ్ చేయటం కానీ అలాంటివి చేశారా? అండ్ ఫ్యూచర్లో ఈ హీరోతో ఖచ్చితంగా వర్క్ చేయాలి అనే ఏదన్నా ఉందా? నాకు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చాలా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అతని పవర్, ఒక విజువల్ ప్రెజెన్స్కి ఎలాగైనా కొత్తగా చేయాలని ఏ టెక్నీషియన్కైనా అనిపిస్తుంది. ఒక కొత్త వైబ్తో క్రియేట్ చేయాలని. అండ్ ఒక మంచి అంటే ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నాకు డైనమిక్ యాక్టింగ్ చాలా ఇష్టం. ఓకే. చిరంజీవి గారు చాలా ఇష్టం. నాకు అసలు పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి గారి వర్సటైల్ అప్రోచ్కి, యాక్టింగ్కి. అండ్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ బెటర్గా చేస్తాను. సో మీరు ఎప్పుడు వెళ్ళి కలవాలనుకోలేదా? బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ సక్సెస్ఫుల్ ఇది కదా, జర్నీ కదా. అంటే నేను యాక్చువల్గా అంటే ఒక సెపరేట్గా నాకంటూ ఇష్టమైన యాక్టర్స్ వాళ్ళు ఉన్నారు, ఇష్టమైన డైరెక్టర్స్ వీళ్ళు ఉన్నారు అన్న అప్రోచ్ ఒకటి ఉన్నా, ఒక సినిమా అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ ఒక పర్టికులర్ హీరోని ఆన్బోర్డ్ చేసుకున్నాక సబ్జెక్ట్ సెంట్రిక్గానే వాళ్ళు ఆలోచిస్తారు. దానికి ఎవరు సెట్ అవుతారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్గా నేను ఫిగర్ అవుట్ చేయగలుగుతున్నాను అనుకున్నారు అనుకోండి, వాళ్ళు డెఫినెట్లీ ఆన్బోర్డ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి అంటే నేను వెళ్ళి ఒక డైరెక్టర్ని అడిగినా, ఒక హీరోని అడిగినా కూడా వాళ్ళు చేయాలనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి నేను యాప్ట్గా సెట్ అవ్వకపోవచ్చు. సో మంచితనంగా ఉన్న ప్రతి యాక్టర్, ప్రతి డైరెక్టర్ మొహమాటం కొద్దీ అయితే డెఫినెట్లీ తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డైమెన్షన్ ఉంటుంది. ఆ డైమెన్షన్ నేను నేను ఫిగర్ అవుట్ చేయగలను, వాళ్ళకి నమ్మకం కుదిరాక నేను అప్రోచ్ అవ్వడం కరెక్ట్. అది అంటే వాళ్ళు నా వర్క్ ఇష్టపడి నేను ఆన్బోర్డ్, నేను కొలాబరేట్ అయితే నేను ఫిగర్ అవుట్ చేయగలను, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అది నేను మాటతో వాళ్ళకి చెప్పి నన్ను ఆన్బోర్డ్ చేసుకోండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావచ్చు, ఉండకపోవచ్చు. సో నేను ఆ పర్స్పెక్టివ్ని ఎప్పుడైనా డైరెక్టర్స్ అనుకున్న విజనరీకే ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ విజనరీకి ఈ మ్యూజిక్ కంపోజర్గా నేను సెట్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు కానీ కరెక్ట్గా ఒక డైనమిక్ ప్రెజెన్స్ ఉన్న యాక్టర్స్, పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, అందరు యాక్టర్స్ ఎవరి స్టైల్లో వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ వాళ్ళది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి నేను కుదురుతున్నాను అంటేనే వాళ్ళతో నాకు ఒక హెల్దీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. వాళ్ళు కూడా ఇష్టపడతారు నన్ను వర్క్ని. నేను అది కోరుకుంటా యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ అందుకని నేను జనరల్గా అంటే ముందైతే కపుల్ ఆఫ్ మూవీస్, ఒక 3-4 మూవీసే చేశాయి కాబట్టి డెఫినెట్లీ నా వర్క్ ఇంకొన్ని కపుల్ ఆఫ్ మూవీస్ నచ్చవచ్చు, లేకపోతే ఎంతవరకు ఉన్న వర్క్ నచ్చచ్చు. సో నన్ను కొలాబరేట్ చేసుకోగలిగితే నేను బెటర్గా 100% అచీవ్ చేయగలుగుతాను, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ అది చూడాలి, ఇంకా వాళ్ళ టైం బట్టే కదా, ఏదైనా టైం బేస్డ్. సో ఓన్లీ తెలుగులోనైనా వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయా? మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఎనీ అదర్ ఇంట్రెస్ట్? అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుగులో నేను పుట్టి పెరిగింది ఇక్కడే, ఈ ప్లేస్ నాకంటూ ఇక్కడ ఈ ప్రపంచమే నాకు ఒక వైబ్లా ఉంటుంది. డెఫినెట్లీ తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇక్కడ వాళ్ళకి నేను నచ్చుతున్నాను అన్నప్పుడు ఇక్కడ కనెక్టివిటీగా నాకు వచ్చే ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయి. బయట నుండి వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటే 100% నేను వాళ్ళకి నోడల్ కనెక్ట్, వాళ్ళ పర్టికులర్ రీజనాలిటీ బేస్డ్గా ఎలా కొత్తగా చేయాలి అని నేను ఆలోచిస్తాను. జనరల్గా నాకంటూ ఏమి ఈ స్పెసిఫిక్ రీజన్ లేదు కానీ, బట్ నాకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంది తెలుగు
మూవీస్ అనే దాని మీద. సో రెస్పెక్ట్ వేరే వాటి మీద కూడా ఉంది, బట్ ఇక్కడ నాకంటూ ఒక గుర్తింపు ఎంతో కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంది. ఆ కొంత పాయింట్లో నాకు కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అన్నారంటే 100% నా వర్క్ వల్ల ఇక్కడ కనెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు తమిళ మూవీ ఏమైనా వచ్చింది అనుకోండి, అక్కడ రీజనాలిటీ సెంట్రిక్గా నా వర్క్ ఇష్టపడే వాళ్ళ కోసం నేను ఒక డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మేబీ మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఉందనుకోండి, అన్ని రీజనల్కి సెంట్రిక్గా నేను బెటర్గా చేసే ప్రయత్నమే చేయాలి, అదొక రెస్పాన్సిబిలిటీ. సో నాకు కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇన్ఫాక్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దానిలోనే నాకంటూ ఏదో ఒక కొత్తగా చేయొచ్చు అని ఒక స్కోప్ దొరుకుతుంది. అవునవును. సో మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మేము భరద్వాజ్ గాని నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్లో చూడబోతున్నాం? నేను ఇప్పుడు చేస్తున్నవైతే 2 అన్టైటిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ వేవ్ ఇవన్నీ ఉన్నాయి కదా థింగ్స్, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది కూడా తెలియదు ఇన్ఫాక్ట్ ఇవి. సో వాళ్ళు ఇంకా కాస్ట్ అండ్ క్రూ అన్నీ ఇంకా అవుతున్నట్టున్నాయి, ఇంకా వాళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు కదా. సో 2 మంచి స్టోరీస్ అవి, వాటికి చేస్తున్నాను అన్టైటిల్డ్వి. చూడాలి, వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయగానే నేను డెఫినెట్లీ చెప్తాను దానిలో ఎక్స్పీరియన్సెస్ కానీ థింగ్స్ అన్ని. షూర్. అండ్ లాస్ట్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్, సో బిఫోర్ ద పాండమిక్, ఆఫ్టర్ ద, యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ అయి ఉంటే బాగుండేది. సో బిఫోర్ ద పాండమిక్ అండ్ ఆఫ్టర్ ద పాండమిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? ఆఫ్టర్ ద పాండమిక్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం వరీ థింగ్ ఏంటంటే థియేటర్లో కాకుండా ఓటీటీలోకి వెళ్తుంది అంటే వర్కింగ్ స్టైల్, వర్క్ ప్రొఫైల్ మొత్తం మారుతుంది కంపోజర్స్కి. సో వాళ్ళు చేసేది ఇప్పుడు సపోజ్ ఒక 100 ట్రాక్లు ఉన్నది ఒక ఫోన్లో వింటే ఒక 5-6 వినబడతాయి, మిగతా ట్రాక్స్ అనేవి వినబడవు. సో ఎక్స్పీరియన్స్ అక్కడ ఏంటంటే ఒక ఓటీటీ అనేది మంచి అట్మాస్ఫియర్లో పెట్టుకున్న థియేటర్ వాళ్ళు ఎవరిని చూస్తున్నారు అంటే వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఇవ్వచ్చు. సో జనరల్గా ఏంటంటే ఓటీటీ డైరెక్ట్గా రిలీజ్ అయ్యే మూవీస్కి ఆడియో కంటెంట్ వేరే టైప్ ఆఫ్ అప్రోచ్లో ట్రై చేయాలి వాళ్ళకి క్రాకింగ్. సో ఎప్పుడు ఏది థియేటర్లో ఉంటుంది, ఏది ఓటీటీకి వెళ్తుంది అనేది ఎవరికి క్లారిటీ తెలియదు కాబట్టి 100% షూర్గా కొంచెం రెండింటికి సెట్ అయ్యేట్టుగా చేసే రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ కంపోజర్కి ఉండాలి. సో అలా నేను ఏ టైంలో ఏ మూవీ వెళ్తుంది, ఇప్పుడు చిన్న మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఇది చిన్నదంటే అదే పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్ట్రాడినరీగా అందరూ బాగా చేశారు. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త వాళ్ళందరూ టీం వస్తున్నారు. సో అది థియేట్రికల్గా కాకుండా మోస్ట్లీ ఓటీటీకి చేస్తారేమో. మళ్ళీ నేను మొత్తం అంతా స్ప్రెడ్ అంతా ఇన్స్ట్రుమెంట్లు అన్ని లైవ్స్ అని పెట్టుకుని ఉంటాం. దాన్ని ఎలా మనం ఓటీటీ అంటే సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓటీటీ అంటే డెఫినెట్లీ వర్క్ కంప్లీట్లీ మారిపోతుంది, మళ్ళీ దానికంటే స్పెండ్ చేయాలి టైం. సో తక్కువ టైం కూడా స్పెండ్ చేస్తున్నాం. సో ఆ టెన్షన్లో వర్క్ చేసే పరిస్థితి వచ్చింది ఓటీటీ పరంగా. లక్కీలీ కాలేదు, థియేట్రికల్గా అయింది కాబట్టి వెరీ హ్యాపీ ఆ విషయంలో. అలా మారుతుంది, ఏ కంపోజర్కైనా మారుతుంది, వైబ్ మారుతుంది, వాళ్ళు ఎలా వర్క్ చేయాలనేది. ఒకవేళ థియేట్రికల్ ఒకప్పుడు ఏంటంటే అసలు ఆ సిచ్యువేషనే లేదు, పాండమిక్ ముందు ఏంటంటే కంప్లీట్లీ థియేటర్ తర్వాత ఓటీటీ అనుకునే వాళ్ళం. ఈ కేసుకి వచ్చేటప్పటికి ఓటీటీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని ఒక రిస్క్ ఉంది. సో ఆ బేస్ మీద కొంచెం ప్లాన్డ్గా చేసే అవసరం పడుతుంది కంపోజర్స్కి. సో వర్క్ ప్రొఫైల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కంపారిజన్స్ వచ్చాయా మీకు? అంటే ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో ఎవరైనా మిమ్మల్ని కంపేర్ చేయడం అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఫర్ ఎగ్జాంపుల్ తమన్ గారు కానివ్వండి, ఇట్లా. అలా రాలేదండి. డెఫినెట్లీ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ వేరే కంపోజర్స్ వర్క్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి విజువల్స్ ఆలోచించుకొని ఉంటారు. సో తీసుకున్నా కూడా నాలాగా నన్ను చేయమని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక కంపోజర్ ఎవరైతే రిఫరెన్స్ తీసుకొస్తారో ఆ కంపోజర్లా చేయమని అయితే ఎప్పుడు అడగలేదు. అంటే నా వర్క్ ఇష్టపడి నా దగ్గరకు వస్తున్నారు కదా లక్కీ. సో అది నిజంగా హ్యాపీ థింగ్. అదే ఇందాకనే అన్నట్టు నా వర్క్ ఇష్టపడ్డారు అనుకోండి, ఇంకా నా వర్క్ని ఎంజాయ్ చేయగలరు. డైరెక్టర్స్ అయినా, ఎవరైనా, యాక్టర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా. యా. సో ఫైనలీ మాకైతే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ చాలా మంచి కాన్వర్జేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. అండ్ ఇలాగే కూల్గా, కామ్గా ఇంకా మంచి సినిమాలు చేస్తూ ఇంకా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్తో మమ్మల్ని అందరినీ, తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. చాలా బాగా జరిగింది. హ్యావ్ అ బ్లాస్ట్. అండ్ మీ నోడల్ కనెక్టివిటీతో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, డెఫినెట్లీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మహాసముద్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు.